అందరికీ వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీతో కలిసి మళ్ళీ సంఘంగా కూడి ప్రభువుని ఆరాధించడం, ఆయన వాక్యం వినడం, వీటన్నిటిని బట్టి దేవుని మనసారా స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ఒక పత్రికను ధ్యానించబోతున్నాం. చెప్తారా ఎవరైనా మన ఏ పుస్తకాన్ని ధ్యానించబోతున్నామో? దాంట్లో మీకు పేపర్స్ ఇచ్చాను కదా, మన చర్చికి సంబంధించిన షెడ్యూల్లో దాంట్లో ఉంటుంది. ఈరోజు నుంచి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక పైన వివరణాత్మకమైన ప్రసంగాలు మనం వింటాం. ఈ ఆదివారం నుంచి రాబోయే రోజుల్లో ఈ ఫిలిప్పీ పత్రిక గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం. దాంట్లో దేవుడు మనకి ఏం అందించాలనుకుంటున్నాడో, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, వాటన్నిటిని వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం సంఘంగా 2 పుస్తకాలు మనం పూర్తి చేసాం. చెప్తారా అవి ఏ పుస్తకాలు? గలతీయులకు రాసిన పత్రిక. 2-3 చెప్తున్నారు, అందరు చెప్పాలి. మన ధ్యాస వేరే దగ్గర ఉండొద్దు, వాక్యం పైన ఉండాలి. అప్పుడు మన జ్ఞాపకం ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, వీటిని మనం పూర్తి చేసుకున్నాం. అవి చాలా తొందరగా అయిపోగొట్టేసుకున్నాం. మనం ఈసారి అట్లా కాకుండా ఫిలిప్పీ పత్రిక పైన మంచి సమయాన్ని మనం వెచ్చించడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ప్రశ్నలు మీకు వేయాలనుకుంటున్నాను. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను మీరు ఎంతమంది చదివారు? దీన్ని పూర్తిగా మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎంతమంది చదివారు? సరే, ఎంతమంది చదవలేదు? అందరు చదవలేదు. సరే, ఒకవేళ మీకు వీలైతే ఈ రోజు నుంచి వీలైనంత వరకు మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రికను చదవడం ప్రారంభించండి. ఈ రోజే మొత్తం అయిపోగొట్టాలని కాదు, ఈ రోజు స్టార్ట్ చేయండి అందరూ కలిసి. ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉన్నాయో, ఎవరు ఇంకా వాక్యం నేర్చుకోవాలని మీరు ఆశపడుతున్నారో, మీరందరూ ఈరోజు స్టార్ట్ చేయండి. ప్రతిరోజు వాక్యం చదవడానికి ఒక టైం పెట్టుకోండి. మంచి టైం పెట్టుకోండి. మీకు ఏ ఆటంకం లేకుండా ఒక మంచి టైం ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీరు మంచిగా చదవచ్చు. మరి చదువురాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంట్లో చదివించిన వాళ్ళు ఉంటారు కదా, చదివించుకోండి వాళ్ళతోటి, మీకు వినిపిస్తా. కానీ ప్రయత్నం చేయండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికను దీని గురించి ఆలోచిస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తున్నాయి? ఈ పత్రిక గురించి ఆలోచిస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తున్నాయి? మనం ఇంతకు ముందే ఈ వాక్యాన్ని ప్రారంభించుకోకంటే ముందు ఒక వాక్య భాగాన్ని చదివాం కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం 11వ వచనాల వరకు మనం చదివాం కదా. ఈ పత్రిక మనం చూస్తున్నప్పుడు మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీనత్వం కదా, ఆయన హ్యూమిలిటీ, ఆయన వినయం మనకు గుర్తుకు రావాలి. ఇంకేం గుర్తుకు వస్తుంది? మనం ఈ పత్రికను చూస్తున్నప్పుడు, ఈ పత్రిక గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏం గుర్తుకు రావాలి మనకి? మనము ఈ లోకం చెందిన వారం కాదు, మన పౌరసత్వం పరలోకంలో ఉందన్న విషయం మనకు గుర్తుకు రావాలి కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోకం మందు ఉన్నది అన్నమాట మనం చూస్తాం. ఇంకా ఈ పత్రిక చూసినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం మనం ఏం చూస్తాం? పౌలు గారు ఏమంటారు సంఘంతో? ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఈ మాటలు మనకు గుర్తుకు రావాలి ఈ పత్రిక గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు. ఈ పత్రిక గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? ఇంకా ఈ లోకంలో మనం జ్యోతుల వలె ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలో సంఘము వెలుగ జ్యోతి వలె ఉంది. వెలుగ జ్యోతి అంటే ఇంటి పక్కనే కాదు, జ్యోతి
మనము జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన లోకంలో దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రతిబింబాన్ని, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో చూపించే సమూహం అన్నట్టు, వాళ్ళకి కనపరిచే సమూహం అన్నట్టు. అందుకని పౌలు గారు ఏం చెప్తూ వచ్చారంటే, మీరు ఈ లోకంలో వెలిగే జ్యోతుల వలె ఉన్నారు అన్న మాట చెప్తూ వస్తారు. ఈ పుస్తకం అంతా మనకు అనేకమైన హెచ్చరికలు ఉంటాయి. హెచ్చరిస్తాడు, చాలా హెచ్చరికలు జారీ చేస్తాడు, సవాళ్ళు విసురుతాడు పౌలు గారి ఇంట్లో, ప్రోత్సహిస్తాడు. ఇందులో హెచ్చరికలు, సవాళ్ళు, ప్రోత్సాహాలు ఇవన్నీ పేర్కొనబడినప్పటికీ కూడా, ఇవన్నీ దాంట్లో తెలియజేయబడినప్పటికీ కూడా, ఇవన్నీ ఒక ప్రధాన అంశం గురించి, ఒక ప్రధానమైన సత్యం గురించి తెలియజేస్తుంది. ఆ సత్యం ఏంటంటే, ఆ అంశం ఏంటంటే క్రైస్తవ జీవితంను జీవించాలి. ఈ హెచ్చరికలన్నీ, ఈ సవాళ్ళన్నీ, ఈ ప్రోత్సాహాలన్నీ ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాయి. అదేంటంటే, మనము క్రైస్తవులుగా జీవితాన్ని జీవించాలి. నామకార్థమైన జీవితం కాదు, దేవుడు ఉద్దేశించిన క్రైస్తవ జీవితాన్ని జీవించడం గురించి ఈ పుస్తకం మాట్లాడడం మనం చూడొచ్చు. మనం క్రైస్తవ జీవితం జీవించడం గురించి ఈ పత్రికలో ఉన్న 4 అధ్యాయాలు ఏం తెలియజేస్తున్నాయో మనం రాబోయే రోజుల్లో నేర్చుకుంటాం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు కూడా ఒకే విషయం గురించి స్పష్టంగా మాట్లాడతాయి. ఏంటంటే, క్రైస్తవ జీవితాన్ని జీవించడం. లోకంలో మనం ఉన్నాం, దాంట్లో క్రైస్తవ జీవితాన్ని జీవించడం ఎలా అనే సంగతిని మనం రాబోయే రోజుల్లో నేర్చుకుంటాం. రైట్. ఈ పుస్తకాన్ని ఎవరు రాసి ఉండొచ్చు చెప్తారా ఎవరైనా? పౌలు గారు రాశారు కదా, అక్కడే ఉంది 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఫిలిప్లో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును అంటాడు కదా, శుభమని చెప్పి రాయినదేమనగా, క్రీస్తు యేసు దాసుడైన పౌలు గారు ఈ పత్రికను రాశాడు. పౌలు గారు ఈ పత్రికను రాసే సమయానికి ఈ ఫిలిప్లో ఉన్న ఈ సంఘం యొక్క వయసు ఎంతో తెలుసా? దాదాపు 10 నుండి 13 సంవత్సరాల వయసు కలిగింది ఫిలిపిలో ఉన్న సంఘం ఆయన పత్రిక రాసేసరికి. ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారో చెప్తారా? ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఫిలిప్లో ఉన్న సంఘాన్ని పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో స్థాపించాడు. క్రీస్తు శకం 49, క్షమించండి, క్రీస్తు శకం 49, 51 మధ్య ప్రాంతంలో అపోస్తుడైన పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఫిలిప్పి సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూడొచ్చు. ఎక్కడ చూస్తాం ఈ విషయాల్ని? అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 11 నుండి 40 వచనాల ఆ మధ్యలో పౌలు గారు, శిలాయు వీళ్ళు ఒక దర్శనం ద్వారా ఫిలిప్పి ప్రాంతానికి రావడం, అక్కడ వారి సువార్త పరిచర్యను చేయడం మనం అక్కడ చూస్తాం. మీకు ఒక విషయం చెప్పిన, ఐరోపా ఖండంలో ఇది స్థాపించబడిన మొట్టమొదటి సంఘం. ఐరోపా ఖండంలో, యూరోప్ ఖండంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘం ఫిలిప్పి సంఘం. మాసిదోనియా దేశంలో ఈ ఫిలిప్పి ఉంది కదా, ఈ ఫిలిప్పి ప్రాంతం రోమీల ముఖ్య పట్టణం, రోమీల యొక్క ముఖ్య పట్టణం. ఎందుకంటే ఈ ఫిలిప్పి ప్రాంతంలో రిటైర్డ్ సైనికులు ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు? రిటైర్డ్ సైనికులు. సైనిక బాధ్యతలు నుండి తప్పుకొని పదవి విరామణ పొందుకొని స్థిరపడిన వాళ్ళు ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నారు. అంతేకాకుండా ఇటలీ ప్రాంతం నుండి కొంతమంది
ఈ ప్రాంతానికి వచ్చారు. ఫిలిప్పి ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అందుకు ఇది వాళ్ళకు ముఖ్య పట్టణంగా మనం గమనించవచ్చు. కొంతమంది పండితులు ఇట్లా అభిప్రాయపడతారు. ఏం అభిప్రాయపడతారంటే ఫిలిప్పి సంఘం పౌలు గారికి అత్యంత ఇష్టమైన సంఘం అని చెప్తూ ఉంటారు. కొంతమంది పండితుల అభిప్రాయం అది, ఫిలిప్పి సంఘం ఆయనకి ఇష్టమైన సంఘం అని. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ ఫిలిప్పి ప్రాంతంలోనే అపోస్తుడైన పౌలు, శిలలు వీళ్ళు కొట్టబడి జైల్లో వేయబడ్డారు. ఇక్కడ వాళ్ళని బాగా కొట్టి వాళ్ళ బట్టలు చించి వాళ్ళను ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేశారు. ఈ విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 11 నుండి 40 వచనాల్లో మనం చూస్తాం. సరే, వినడానికి ప్రయత్నం చేయండి. ఈ పత్రికను ఆయన ఏ టైంలో రాశాడు? సంఘాన్నేమో దాదాపు 40 క్రీస్తు 49, 50 ఆ ప్రాంతంలో దాన్ని ఆయన స్థాపించాడు కదా. ఈ పత్రికను ఎప్పుడు రాశాడు? ఎప్పుడు రాశారంటే ఆయన క్రీస్తు శకం 60 నుండి 62 ఆ మధ్య కాలంలో ఆయన ఈ పత్రికను రాసి ఉండొచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా? ఈ పత్రికను ఎక్కడి నుంచి రాశాడు? చెరసాల నుండి, జైల్లో నుండి ఆయన ఈ పత్రికను రాశాడు. ఫిలిప్పి పత్రికను జైల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రాశారు. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు, చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు ఆయన 4 పత్రికలు రాశారు. చెప్తారు ఎవరైనా 4 పత్రికలు ఏంటో చెప్తారు? కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పి పత్రిక, ఎఫెసీ పత్రిక, తర్వాత ఫిలోమోను పత్రిక. ఈ 4 పత్రికలను అపోస్తుడైన పౌలు గారు ఆయన జైలు జీవితాన్ని జీవిస్తుంటుండగా ఈ 4 పత్రికలు రాశాడు. మీరు మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 పత్రికలకు ఒక పేరు ఉంది. ఇంగ్లీష్ లో వీటిని ఏమంటారంటే ప్రిజన్ ఎపిసోడ్స్ అంటారు. దీన్ని చెరపత్రికలు అని అర్థం. చెరపత్రికలు అని అంటారు. ఈ 4 పత్రికలు ఎక్కడ రాయబడ్డాయి? ఆయన జైల్లో ఉన్నప్పుడు రాయబడ్డాయి కాబట్టి వీటికి చెరపత్రికలు అన్న పేరు కూడా ఉంది. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ చెరపత్రిక. ఆయన కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు, ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక రాశాక ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఫిలిప్పి సంఘం నుండి ఒక ఆయన పౌలు దగ్గరకు వచ్చాడు. ఆయన పేరేంటనంటే ఎపఫ్రోదితు. కష్టంగా ఉంది కదా నోరు తిరగడానికి. ఎపఫ్రోదితు నాకు కూడా కష్టంగా. ఆయన ఫిలిప్పి సంఘానికి కాపరి, ఫిలిప్పిలో ఉన్న సంఘ కాపరి. ఎవరు? ఈ ఎపఫ్రోదితు. పౌలు గారు చెరసాలలో ఉన్నాడు, పౌలు గారు జైల్లో ఉన్నాడు అన్న సంగతి ఫిలిప్పి సంఘం విని ఆ సంఘం నుంచి ఎపఫ్రోదితును సహాయంగా పంపించారు. ఎవరి దగ్గరికి? పౌలు గారి దగ్గరికి పంపించారు. పంపేటప్పుడు కొంత ఆర్థిక సహాయాన్ని కూడా పంపించారు. ఈ ఎపఫ్రోదితు ఫిలిప్పి సంఘం నుంచి పౌలు గారి దగ్గరికి వచ్చి ఆయనకు సహాయంగా కొంతకాలం ఉన్నాడు. ఆ కాలంలో పౌలు గారు ఈ ఫిలిప్పి పత్రిక రాశాడు. ఎపఫ్రోదితుతో ఈ ఫిలిప్పి పత్రికను పంపించాడు. ఎక్కడికి పంపించాడు? ఫిలిప్పి సంఘానికి ఎపఫ్రోదితుతో పంపించాడు. సంఘం పౌలుకు సహాయం చేయడానికి వాళ్ళ కాపరి ఎపఫ్రోదితును పంపించింది. సంఘాన్ని ప్రోత్సహించడానికి, దుర్బోధల విషయమై హెచ్చరించడానికి
క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి వాళ్ళకు సవాలు విసరడానికి ఎవరైతే ఆయన దగ్గర సహాయంగా వచ్చాడో ఆయనతో పౌలు గారు ఈ పత్రికను పంపించాడు. మన భాషలో చెప్పాలి, కవర్ పంపించాడు అన్నట్టు. కవర్ పంపించాడు. పౌలు గారు ఈ పత్రికను చెరసాలలో ఉండి రాసినాడు అనడానికి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మరియు 12వ వచనం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నేను మీకు చదువుతాను, గమనించడానికి ప్రయత్నం చేయండి. నా బంధకముల యందును అంటాడు కదా అక్కడ. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించటి యందును దాన్ని స్థిరపరచటి యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలా భావించిన నాకు ధర్మమే. ఈ వచనంలో ఆయన ఏమంటాడు? నా బంధకముల యందును అన్నమాట వాడాడు కదా. 12-13 వచనాలు చదివితే అక్కడ కూడా ఇదే మాటలు కనిపిస్తాయి మనకి. సహోదరులారా నాకు సంభవించినవి అంటాడు కదా. ఆయనకి ఏం సంభవించాయి? ఆయనకి శ్రమలు సంభవించాయన్న సంగతిని మనం ఈ వచనంలో గమనించవచ్చు. దేని కొరకు చెప్తాడు? సువార్త మరి ఎక్కువగా ప్రబలమకు చెక్కే సమకూడదని మీరు తెలుసుకొనగోరుచున్నానంటాడు. నాకు సంభవించిన ఈ శ్రమలు సువార్త వ్యాపించడానికి, సువార్త ప్రబలం అవ్వడానికి ఇవి నాకు కలిగాయి అని వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 13వ వచనంలో ఏమంటాడు? ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ఇప్పుడు ఆయన బంధకంలో ఉన్నది ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు వారి యొక్క పని గురించి మనం ఇక్కడ చూస్తాం. అవంటేనే ఏమంటాడు మళ్ళా? ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారందరికీ స్పష్టమైంది. ప్రేతోర్యం అనే సేన వాళ్ళు హై క్వాలిఫైడ్ పీపుల్, హై గ్రేడ్ ఉన్నటువంటి సైనికులు. వాళ్ళు ఎవరికి నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఈ Z+ కేటగిరీ అనేది ఎప్పుడైనా మీరు విన్నారా? ప్రధాన మంత్రులకి, గవర్నర్లకి సెక్యూరిటీ ఉంటుంది చూడండి, హై క్లాస్ సెక్యూరిటీ అన్నట్టు, హై గ్రేడ్ సెక్యూరిటీ వాళ్ళు. ఈ ప్రేతోరియం అనే ఈ సేన కూడా వీళ్ళు అటువంటి గ్రేడ్ కలిగినటువంటి వాళ్ళు. పౌలు గారికి కాపలగా వీరు ఉన్నారు. ఎవరు? ఈ ప్రేతోరియం అనే సేన వాళ్ళు పౌలు గారికి కాపలగా ఉన్నారు. మంచిగా వినండి. ఇన్ఫర్మేషన్ ని దయచేసి మీరు మనసులో పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. నాకు అర్థమవుతలేదు అన్నట్లుగా మీ తలలో పెట్టకండి, మీ మొహాలు పెట్టకండి. ప్లీజ్ మంచిగా వినండి. విని మంచిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనసు పెట్టండి, దేవుడు నేర్పిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఈ బంధకాలు ఏవైతే ఉన్నాయో, నాకు కలిగిన శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈ హింసలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ యేసు ప్రభు వారి గురించి కలిగాయి అన్న సంగతి ఎవరికి తెలుసు అంటున్నాడు ఆయన? ప్రేతోర్యమైన సేనకు తెలుసు, వాళ్ళకి స్పష్టంగా తెలుసు అన్న మాట చెప్తున్నాడు. తర్వాత మనం ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదివితే అదే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలా అంటాడు, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినాను. నేను ఆనందించి నీ అందరితో కూడా సంతోషించున్నాను. నేను పానార్పణంగా పోయబడుతున్నాను అంటున్నాడు. ఎవరి గురించి? మరి విశ్వాసం గురించి అన్నమాట మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 4 విషయాలు మనం గమనించవచ్చు. నా బంధకముల యందును నాకు సంభవించినవి, నా బంధకంలో క్రీస్తు నిమిత్తమే కలిగినవి కదా, నేను పానార్పణంగా భయపడుతున్నాను అనే ఈ మాటలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి అంటే, పౌలు గారు జైల్లో ఉన్నాడు, జైల్లో బందీగా ఉండి ఈ పత్రికను రాశాడన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు 4 వచనాలను బట్టి. ఆయన ఎక్కడున్నాడు? పౌలు గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆయన ఈ పత్రికను రాస్తున్నాడు. మనకు ప్రశ్న అడగనివ్వండి, మీరు జైల్లో ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఒకవేళ మీరు జైల్లో ఉన్నారనుకోండి, దానికి కారణం ఏమై ఉండొచ్చు? మనం చేసిన తప్పులో ఉండొచ్చు కదా, కానీ పౌలు గారికి అయితే కారణం ఏంటో తెలుసా? ఏంటి
యేసుక్రీస్తు సువార్త మాత్రమే. ఆయన జైల్లో ఉండడానికి కారణం సువార్త మాత్రమే. ఇప్పుడు మనం జైల్లో ఉన్నాం అనుకోండి, లేకపోతే మీరు జైల్లో ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? బాధపడుతూ ఉంటాం, నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, ఇంకా చాలా మాట్లాడతాం. మనం ఏం మాట్లాడతామని అంటే, ప్రభువా నీకు నేను నమ్మకంగా లేనా? నీకు నమ్మకంగా ఉంటే నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటి? ప్రభువా నేనేం పాపం చేశానయ్యా, నాకు ఈ స్థితి దాపరించింది. ప్రభువా నేను మంచిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాను కదా, ఇప్పుడు నా జీవితం అంతా ఆగమాగం అయిపోయింది. నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా. ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా, ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఒకవేళ మనం దేవుని పని చేస్తూ జైలు పాలయ్యామనుకోండి, ఏమంటాం? దేవా నీ పని చేసినందుకే నేను జైలు పాలయ్యాను, నీ పని చేసి నాకేమొచ్చిందయ్యా? నేను జైల్లో పడ్డా, నాకు శ్రమలు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు హింసలు కలిగినాయి, నేను బాధలో కూడా వెళ్తున్నా, నాకేం ఒరిగింది ప్రభు, నాకేం ఒరిగింది? ఎన్ని మాట్లాడతాం మనం కదా, చాలా మాట్లాడతాం కదా. పౌలు గారు అయితే ఏం చేసిండు మరి? మనం జైల్లో ఉంటే ఇవన్నీ ఆలోచిస్తాం, ఇవన్నీ మాట్లాడతాం కదా. మరి పౌలు గారు అయితే తన పరిస్థితిని చూసి నిరుత్సాహపడలా. ప్రభువా నేను ప్రకటించాను కదా, నా జీవితం ఇట్లా అయిపోయా అని అనలా. తన పరిస్థితిని చూసి నిరుత్సాహపడలేదైనా? నిరుత్సాహపడలే. కృంగిపోలే. కానీ ఒక విచిత్రమైన విషయం జరిగింది ఇక్కడ. తనకు సంభవించినటువంటి ఆ సమస్యలను బట్టి ఇతరులను ప్రోత్సహించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన ఫిలిప్పి సంఘాన్ని ప్రోత్సహించడానికి జైల్లో నుండి పత్రిక రాస్తున్నాడు. ఆయనకు సంభవించిన శ్రమలు మామూలు అయితే కాదు, చాలా భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. పౌలు గారు వెళ్ళారు. జైల్లో అన్ని బాధలు పడుతూ, అన్ని ఇబ్బందులు గుండా వెళ్తూ, ఆయన బయట వాళ్ళకి ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఆనందించండి, మీరు యేసుక్రీస్తులో ఆనందించండి, మీరు ఆనందించండి. 4వ అధ్యాయం 4వ వచనం, ఆనందించండి. మరలా చెప్పుకున్నాం, ఆనందించండి. జైల్లో ఉన్న ఒక ఆయన జైలు బాధలు అనుభవిస్తూ జైలు బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఆనందించండి, మీరు యేసుక్రీస్తులో ఆనందించండి అంటూ ఆయన ఈ మాటలు చెప్పడం చాలా ఆశ్చర్యం కదా. మనం యేసు ప్రభు వారి గురించి, ఆయన సువార్త గురించి, ఆయన సంఘం గురించి మనం ఒక అడుగు ముందుకేసి హింసించబడ్డానికి కూడా మనకు ఇష్టం లేదు. మనం అందరం ఎక్కడున్నాం తెలుసా? కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. కంఫర్ట్ జోన్. మన సుఖాన్ని మనం చూసుకుంటున్నాం, మన క్షేమాన్ని మనం చూసుకుంటున్నాం. మనం మంచిగా ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి తెగించే మనస్సు మనకు లేదు. మనం చీమ కొట్టినా అదేదో పాము కొట్టినంత ఫీల్ అవుతాం మనకు అటువంటి బాధలు వస్తాయి. చిన్నవే కానీ వాటన్నిటిని మదిలో తిప్పుకుంటూ చాలా పెద్దగా ఆలోచిస్తాం. అయ్యో నేను సువార్త ప్రకటించలేకపోతున్నాను, అయ్యో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడలేకపోతున్నాను అనే బాధ, చింత, ఆ వేదన మాత్రం మనం చూపించాం. మనకు రాదు. రిచర్డ్ ముమ్రాన్, ఎంతమంది విన్నారు? పేరు విన్నారు ఎవరైనా? రిచర్డ్ ముమ్రాన్. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని రాశాడు. ఏం పుస్తకం అంటే టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకం రాశాడు. దాన్ని తెలుగులోకి ఇలా చెప్పొచ్చు, క్రీస్తు కోసం హింసలు, శ్రమలు అని చెప్పొచ్చు. ఈ టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే ఈ పుస్తకం తెలుగులోకి అనువదించబడింది.
తెలుగులోకి దీన్ని రాశారు ఈ పుస్తకాన్ని. తెలుగులో దీనికి ఏం పేరు పెట్టారంటే సత్యం కోసం చిత్రహింస అని పెట్టారు. సత్యం కోసం చిత్రహింస. ఈ పుస్తకం అంతట్లో ఎవరి గురించి ఉంటుంది అంటే రిచర్డ్ ఉమ్రాని గురించే ఉంటది. తను దేవుడి సువార్త కోసం ఎలా జైలు పాలయ్యాడు, ఎలా హింసించబడ్డాడు అనే సంఘటనలు దీంట్లో ఉంటాయి. అయితే ఈ రిచర్డ్ ఉమ్రాని గారు ఆయన పుస్తకంలో ఒకటి రాశాడు, ఒక సంఘటన రాశాడు. ఆ సంఘటన నేను మీకు చెప్తాను, ప్లీజ్ వినడానికి ప్రయత్నం చేయండి. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు జైల్లో ఉన్నటువంటి ఇతర ఖైదీలు ఉంటారు కదా, జైల్లో ఉన్నటువంటి ఇతర బందీలు ఉంటారు కదా, వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తుంటుండగా అక్కడ కాపలా పోలీసులు ఉంటారు కదా, కాపలా పోలీసులు, ఒక కాపలా పోలీస్ అకస్మాత్తుగా వచ్చి ఎవరైతే ఇతర ఖైదీలకు సువార్త ప్రకటిస్తున్నాడో ఆయనను పట్టుకొని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి అతి క్రూరంగా ఆయనను ఆ గదిలో వేసి, ఆ రూమ్లో వేసి కొట్టాడు. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నాడో ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి వ్యక్తిని ఒక గదిలో వేసి శరీరం చిట్లి రక్తం గారేదాకా చాలా క్రూరంగా ఆ కాపలా పోలీస్ అతన్ని కొట్టాడు. చాలా హింసించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన రక్త మడుగుల్లో పడిపోయాడు. ఎవరైతే సువార్త ప్రకటించాడో ఇతర ఖైదీలకి ఆయన రక్త మడుగులో పడిపోయాడు. ఈ కాపలా పోలీస్ ఏం చేసాడు తెలుసా, ఆయనను కొట్టి ఆయన రక్త మడుగులో పడిపోయేదాకా ఆయన బాగా హింసించి ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పడేసాడో తెలుసా, ఎక్కడైతే నిలబడి ఖైదీలందరికీ సువార్త ప్రకటిస్తున్నాడో ఆ గదిలో నుండి లాక్కొచ్చి ఆయన సువార్త ప్రకటిస్తున్న ఆ స్థలంలోనే ఆయన మళ్ళా పడేసాడు ఆ కాపలా పోలీస్. ఆయన శరీరం అంతా రక్తమే, ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. రక్తము ఆయన శరీరం గుండా కారుతూ ఉంది. ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా రక్త మరకలే. కింద పడి ఉన్నాడు ఆయన. లేచి నిలబడి అన్ని సర్దుకొని ఆయన ఏమన్నాడు తెలుసా, సోదరులారా, నేను నా ప్రసంగాన్ని ఎక్కడ ఆపాను? నా మాటలు అర్థమైనాయా? అన్ని దెబ్బలు తిన్నాక, అంత రక్తం శరీరం నుంచి కారుతున్నాక, లేవలేని స్థితిలో ఉన్నాక, ఆయన అంత ఇబ్బందులు కూడా వెళ్తున్నా ఆయన లేచి నిలబడి అడిగిన మాట ఏంటంటే, సోదరులారా, నేను నా ప్రసంగాన్ని ఎక్కడ ఆపాను అని ఈ ప్రశ్న అడిగి మళ్ళా అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరికీ సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఎంత ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం కదా. మనం సువార్త కోసం శ్రమ పడుతున్నామా? లేదు, శ్రమ పడట్లా. మన ఇంటి పక్కోడే మనల్ని అన్యాయంగా తిడితేనే మనం తట్టుకోలేము, ఎగిరి దొమ్మిగా పడ్డానికి ప్రయత్నం చేస్తాం ఇంట్లో వాళ్ళంతా. కానీ ఎప్పుడైనా సువార్త కోసం ఇంటిల్లి పని కట్టుకొని మనం అంతా చచ్చిపోయినా పర్వాలేదు, దేవుని సువార్త ఎంతమందికి అందలేదో అంతమందికి అందించడానికి ప్రయత్నం చేశామా? నన్ను ఊర్లో నుంచి ఎల్లగొట్టినా పర్వాలేదు, దేవుని సువార్త ప్రకటించబడాలి. లేదు, నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు నా ప్రాణమే పోయినేం కాదు, కానీ నా ప్రభువు గురించి మాత్రం 10 మందికి తెలియాలి, దానికోసం నేను కష్టపడాలి అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? కనీసం ప్రయత్నాలు చేసామా? అసలు సువార్త అంటే ఏంటో మనకు తెలుసా? సిగ్గుపడాలండి. ఆ సువార్త కోసం కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు, కొంతమంది తలలు నరికి వేయబడ్డాయి, కొంతమంది చర్మం బ్రతికుండగానే ఒలిచి చంపేశారు, బ్రతికుండగానే నూనెలో వేయించారు, కొంతమందిని బాణాలేసి చంపారు, కొంతమంది శూలాలతో పాటు చంపారు, కొంతమందిని రంపాలతో కోసారు నడిమికి,
సువార్త కోసం, సువార్త కోసం, సువార్త కోసం అండి. నేను 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 చాలా సిగ్గుపడుతున్నాను. నేను దేవుని కోరుతున్నాను, ప్రభువా నాకు సువార్త ప్రకటించే భారాన్ని దయచేయి, ధైర్యంగా సువార్తను ప్రకటించే సామర్థ్యాన్ని దయచేయాలి. నేను ఆయనను కోరుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను ఆయనకు. నేను చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా బాధ కంటే ఎక్కువగా సిగ్గు అనిపించింది. సువార్త కోసం మనం ఎంత కష్టపడుతున్నాం. ఆ సువార్త తెలియకుండా చాలా మంది నరకానికి ప్రయాణం అవుతారు కదా. నరకంలో పడ్డానికి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మనకు ఆ సువార్త తెలుసు. ఆ సువార్త కోసం మనం ఎంత 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 ధైర్యాన్ని కూడా కొట్టుకొని దేవుని ఆత్మ సహాయంతో ముందుకు పరిగెత్తాలి. లేదండి, మనం పని చేయట్లా. ఒక పని చేద్దాం, మనం అందరం ప్రతిరోజు ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ సువార్త ప్రకటించడానికి నాకు ధైర్యాన్ని దయచేయి, నీ సువార్త ప్రకటించడానికి నాకు శక్తిని దయచేయి, నీ సువార్తను ప్రకటించడానికి నాకు ఆశను గుర్తించు. ఈ ప్రార్థన చేద్దాం మనం అందరం కలిసి. ప్లీజ్ మర్చిపోకండి. మీకు ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఆ కష్టాల గురించి ప్రార్థన చేయకండి. మొదట నేను పూర్తిగా చేయకమని చెప్పట్లేదు. ఈ ప్రార్థన అన్నిట్లో ఒక ప్రార్థన చేయండి. ఏంటంటే ప్రభువా నీ సువార్తను ప్రకటించడానికి నాకు ధైర్యము, శక్తిని, ఆశను కలిగించండి. నీ సువార్త ప్రకటించబడాలి. నీ సువార్త నా దగ్గరికి ఎట్లయితే వచ్చిందో తెలియని వాళ్ళ దగ్గరికి నీ సువార్త నా ద్వారా అట్లా వెళ్ళాలి ప్రభు అని అడగండి. చాలా మంది నశించిపోతున్నారండి. దేవుడు అంటాడు, వాక్యం ఇలా చెప్తుంది, అగ్నిలో కొంతమందిని లాగినట్లు రక్షించాలి వాళ్ళను. ఆ నరకంలో పడడానికి వెళ్తున్నారు, ఆ అగ్నిగుండంలో పడబోతున్నారు వాళ్ళు శాశ్వతంగా. దాంట్లో పడకుండా ఆ అగ్నిలో నుండి మనం వాళ్ళని రక్షించాలి. సువార్త చెప్పి ఎటుకొట్టి మన భౌతికమైన శ్రమల గురించి, మన ఆరోగ్యం గురించి, మన రోగాల గురించి, మన అవసరాల గురించి, మన స్వార్థ ప్రయోజనాల గురించి దేవుని దగ్గర చాలా అడుగుతాం. కానీ మన సాగు దగ్గరకు వచ్చేసరికి మాత్రం, మన అవసరాల దగ్గరకు వచ్చే వరకు మాత్రం మనము ఎప్పుడు చేయనంతగా ప్రార్థన చేస్తాం, ఎప్పుడు ఏడవనంతగా మనం ఏడుస్తాం, ఎప్పుడు బాధపడినంతగా బాధపడతాం, ఎప్పుడు గోజాడినంతగా గోజాడతాం, ఎప్పుడు మొరపెట్టినంతగా మొరపెడతాం. కానీ సువార్త దగ్గరకు వచ్చేసరికి మీ గుండెల పైన చేసుకొని చెప్పండి, ఎవరైనా ఒక్కరోజైనా ప్రభువా ఈ సువార్త ప్రకటించలేకపోతున్నాను, నన్ను క్షమించు, నీ సువార్తను నేను ప్రకటించాలి నాయన, నీ సువార్త నేను తెలుసుకొని దాన్ని నేను ఆస్వాదిస్తూ నీ సువార్తను నా ప్రాణము తెగించైనా నేను ప్రకటించడానికి, ఇతరులకు తెలియజేయడానికి సహాయం దయచేయండి అని ప్రార్థన చేశారు ఎవరైనా? ఈ గుండెల పైన చేసుకొని సమాధానించుకోండి. మీకు మీరే, ఎవరు లేరు ఇక్కడ. సిగ్గుపడాలండి, సిగ్గుపడాలి. ఈ ఫిలిప్పి సంఘ స్థాపన నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం ఈరోజు. ఫిలిప్పిలో ఈ సంఘం స్థాపించబడింది కదా. ఫిలిప్పిలో దేవుడు ఈ సంఘాన్ని స్థాపించడం వెనకాల ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడు మనం నేర్చుకుంటాం. ఈరోజు అయితే, ఈ క్షణం అయితే మనము ఫిలిప్పిలో జరిగిన ఈ సంఘ స్థాపన నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం వరకు రండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం. ఈ 11వ వచనంలో మనం ఏం చూస్తామంటే, త్రోయ, వినండి ప్లీజ్, అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. త్రోయ నుండి పౌలు గారు, పౌలుతో పాటు సిలాయు, తర్వాత ఆయనతో పాటు లూకా గారు కూడా, వీళ్ళు త్రోయ నుండి ఫిలిప్పికి వచ్చారు, ఫిలిప్పి ప్రాంతానికి వచ్చారు.
మీకు విషయం చెప్పిన, పౌలు గారు ఫిలిప్పికి వెళ్ళాలన్న ప్లాన్ లేదు ఆయనకి. ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళాలన్న ఆలోచన లేదు ఎవరికి? పౌలు గారికి లేదు. కానీ ఏం జరిగిందో తెలుసా? రాత్రి వేళ ఆయనకు ఒక దర్శనం వచ్చింది. పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మాసిదోనియా వాడు ఒకడు వచ్చి పౌలు గారిని ఏమడుగుతున్నాడంటే, అయ్యా దయచేసి మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయండి అని వేడుకున్నట్లు ఆయనకు ఒక దర్శనం కలిగింది రాత్రిపూట. మనం దీన్ని గమనించినప్పుడు మనం ఏం ఆలోచించవచ్చంటే, దేవుడు తన సార్వభౌమాధికారంతో పౌలు గారిని ఎక్కడికి నడిపించాడు? ఫిలిప్పీకి నడిపించాడు. ఈ సంఘటనను మనము ఇదే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? సువార్త వ్యాప్తిలో దేవుని సార్వభౌమాధికారం ఉంది. సువార్త వ్యాప్తిలో దేవుని సార్వభౌమాధికారం ఉంది. దేవుడు మాత్రమే తన సువార్త, తన సంకల్పం చొప్పున ఎక్కడ ఎలా ముందుకు సాగాలో అని నిర్ణయించే దేవుడు. దేవుడు తన సార్వభౌమ అధికారం చొప్పున సువార్త ఎక్కడ ప్రకటించబడాలో అనేది ఆయన నిర్ణయిస్తాడు కదా. మరి మన బాధ్యత ఏం లేదా? మన బాధ్యత ఉందండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూస్తాం. ఏం చూస్తాం మనం అక్కడ? మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఏం చూస్తాం మనం అక్కడ? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్న మాట చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? సువార్త ప్రకటించి వాళ్ళకి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం యొక్క నామంలో మనం ఏం చేయాలా? బాప్తిజం ఇవ్వాలి. దానికి ముందు చేయాల్సిన పని ఏంటి? సువార్త ప్రకటించాలి. మనుషులుగా మనకున్నటువంటి బాధ్యత ఏంటి తెలుసా? సువార్త ప్రకటించడం. అయితే అది ఎక్కడ ఎలా ముందుకు సాగాలో దేవుడు నిర్ణయిస్తాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం నమ్మకంగా దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించామనుకోండి, తన నిర్ణయం చొప్పున, తన సంకల్పం చొప్పున దేవుడు దాన్ని విన్నవారి జీవితాల్లో తప్పకుండా కార్యం చేస్తాడు. మన బాధ్యత నెరవేర్చలేదనుకోండి, దానికి తగిన ప్రతిఫలం కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. రైట్, మనము ఇది మొదటి పార్ట్. సువార్త వ్యాప్తి చెందడానికి దేవుడు జోక్యం చేసుకుంటాడు కదా, దేవుని సార్వభౌమాధికారం ఉంది దాంట్లో. రెండవది మనం ఏం చూస్తామంటే, ఇది అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6 నుండి 34 వచనాలు మనం చదివామనుకోండి. ఈ 6 నుండి 34 వచనాలు చదివితే లూకా భక్తుడు ఫిలిప్పిలో జీవితాలను మార్చే శక్తి కలిగిన సువార్త పరిచర్య యొక్క 3 నమూనాల గురించి ఆయన ఇక్కడ రాశాడు. ఒక సువార్త ఎటువంటి వ్యక్తులైనా మార్చగలుగుతుంది అనడానికి ఆయన 3 నిజమైన సంఘటనలను, జరిగిన వాస్తవికతను ఆయన ఇక్కడ రాశాడు లూకా గారు. మొదటిది ఏంటంటే, వినండి ప్లీజ్, మీరు వినడానికి ప్రయత్నం చేయండి. పౌలు గారు ఫిలిప్పికి వెళ్ళాడు కదా. ఫిలిప్పికి వెళ్ళి అక్కడ ఒక నది ఒడ్డున కూర్చున్నాడు. నది ఒడ్డున ఆయన కూర్చున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఆయన దగ్గరికి కూడొచ్చారు. ఆ కూడి వచ్చిన స్త్రీలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక ఆమె ఉంది. తూతైర పట్నస్త్రాలు, ఊదరంగు పొడిని అమ్ముకునే లుదియా అనే ఒక స్త్రీ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు విన్నది. పౌలు గారు చెప్తున్న మాటలు వినంగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె రక్షించబడింది. తర్వాత లుదియా ఇంటి వారందరితో సహా బాప్తిజం పొందిందన్న మాటను మనం ఇది అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాల మధ్యలో మనం చూస్తాం. లుదియా సువార్త విన్నది, రక్షించబడింది, తన కుటుంబాన్ని దేవుని వైపుకు
నడిపించగలిగింది ఆ సువార్త శక్తి ద్వారా. ఇది మొదటి నమూనా. ఈమె మొదటి స్త్రీ, ఈ కుటుంబం మొదటి కుటుంబం అక్కడ ఫిలిప్పీలో సంఘం ప్రారంభం అవ్వడానికి. మనం రెండవది చూస్తాం. ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది బానిస అన్నట్టు, స్లేవ్ గర్ల్ అంటారు. ఆమె ఒక బానిస, చిన్నది ఆమె. ఆ బానిస చిన్నదాని పైన పూతోను అనే దయ్యం ఉంది. పూతోను అనే దయ్యం పట్టిన చిన్నదాన్ని. ఈ చిన్నది ఏం చేస్తూ వచ్చేదనంటే, ఆ పూతోను అనే దయ్యం చేత ఈమె సోది చెప్పేది. నేను మాటలు అర్థమవుతున్నాయా? ఆమె సోద చెప్పేది. ఆ చిన్నది సోద చెప్పేది. ఆ చిన్నది బానిస. తనను ఆమె సోద చెప్పడం ద్వారా ఆమె యజమానులకి లాభాన్ని సంపాదించి పెట్టేది. సోద చెప్తుంది, దాని ద్వారా లాభం పుట్టించేది. ఎవరికి? యజమానులకి. ఒకరోజు పౌలు గారు, శిలా, లూకా గారు ప్రార్థన స్థలానికి వెళ్తూ ఉంటుండగా ఈ పూతోను అన్న దయ్యం పట్టిన ఈ చిన్నది ఉంది కదా, వీళ్ళకి ఎదురుకొచ్చింది. ఏం చెప్పింది? ఏమన్నా తెలుసా? సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురపరచడానికి వచ్చారని కేకలు వేసింది. నా మాట అర్థమైందా? సర్వోన్నతులైన దేవుని దాసులు వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేయడానికి వచ్చారు, ప్రకటించడానికి వచ్చారని కేకలు వేయడం ప్రారంభించింది. ఈ కేకలు వేయడం ఆ ఒక్కరోజు చేయలే, ప్రతిరోజు చేసింది. ప్రతిరోజు చేయడం ద్వారా పౌలు గారు ఏం చేశారు తెలుసా? ఆయన ఏమన్నాడంటే, మనం ఇక్కడ చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు, పౌలు గారు ఇంకా వ్యాఖ్యలో పడి ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను, ఐ కమాండ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అన్న మాట మాట్లాడాడు కదా. నేను ఆజ్ఞాపిస్తున్నాను చెప్పగానే ఆ దయ్యం ఏమైపోయింది? ఆ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నిజంగా అక్కడ యేసుక్రీస్తు నామం అద్భుతంగా ప్రకటించబడింది. అవునా కదా? మొదట ఎవరు మారారు? నదియ ఇంటి వారు. ఆ తర్వాత ఈ బానిస చిన్నది యేసుక్రీస్తు నామం స్వస్థపరచబడ్డం, తను ప్రభు వైపు తిరగడం కూడా మనం చూడొచ్చు. ఆ సందర్భం అంతా ఇక్కడ రాయబడి లేదు, కానీ ఇది రెండవ సంఘటన అక్కడ ఫిలిప్పీ సంఘం ఏర్పడడానికి కారణం. ఇక్కడ ఈ సంఘ స్థాపన వెనుకల నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రెండవదిగా ఎంతటి కఠినమైన జీవితాలైనా సువార్త శక్తి మార్చగలుగుతారు. ఎంత కఠినోడైనా సరే, ఎంత మొండోడైనా సరే, లోపల ఎంతున్నా సరే, ఎంత పౌరుషం ఉన్నా పర్వాలేదు, దేవుని యొక్క మహాసువార్త మాత్రం ఖచ్చితంగా వ్యక్తిని మారుస్తుంది. ఆ సువార్త శక్తికి ప్రతి ఒక్కరు ఏం చేయాల్సిందే? తల వంచాల్సిందే, లోబడాల్సిందే. ఆ నామం ప్రకటింపబడుతున్న ప్రతి చోట ప్రతి ఒక్కరు దాన్ని అంగీకరించాల్సిందే. అందుకే మనం ఏం చూసాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో ప్రతి నాలుక ఆయన ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది అన్న మాట మనం చూసాం. అంత శక్తి కలిగిన నామం ఆయన నామం, యేసుక్రీస్తు ప్రభు వారి నామం. అంత శక్తి కలిగిన సువార్త ఆయన సువార్త. ఇది రెండవ సంఘటన. మూడవ సంఘటన చెప్తాను. ఇప్పుడు ఈ చిన్నదాన్ని స్వస్థపరిచాడు కదా ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఈ చిన్నదాన్ని స్వస్థపరిచినాక ఆమె యజమానులు ఉన్నారు కదా, ఆమె యజమానులు ఏం చేసేవాళ్ళు? ఈ చిన్నది సోద చెప్పడం ద్వారా వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆమె మీద దయ్యం లేదు కదా, ఆమె స్వస్థపరచబడింది కదా, వాళ్ళ లాభం పోయింది. ఎవరు లాభం పోయింది? యజమానులు లాభం పోయినాక దీనికి కారణం ఎవరు అనుకున్నారు? పౌలు అనే విషయం తెలిసింది. పౌలును శిలను అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయాడు. అధికారుల యుద్ధ నుంచి మరలా న్యాయాధిపతుల యుద్ధకు ఈడ్చుకొని వచ్చారు. వీళ్ళు ఏం తీర్పిచ్చారో తెలుసు? అక్కడ
ఏం తీర్పిచ్చారు? చదువుదామండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. ఏం తీర్పిచ్చారు? న్యాయాధిపతులను ఏమంటారు, వారి వస్త్రము లాగవేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళ వాళ్ళ బట్టలు కూడా తీయండి, వాళ్ళ బట్టలు కూడా తీసి వాళ్ళని బెత్తములతో కొట్టాలి, వాళ్ళని దెబ్బలు కొట్టాలి అని ఆజ్ఞాపించారు. దానికంటే ముందు ఏం జరిగింది తెలుసా? అక్కడ ఉన్న జన సమూహం అంత దొమ్మిగా ఎవరిపైన పడింది? అపోస్తలుడైన పౌలు పైన, శిలా గారి పైన పడ్డాడు. వీళ్ళని తీసుకొని పోయి చాలా దెబ్బలు కొట్టి, నా మాటలు అర్థమవుతున్నాయండి, చాలా దెబ్బలు కొట్టి వాళ్ళ బట్టలు కూడా తీశారు, చాలా దెబ్బలు కొట్టారు, వాళ్ళ కాళ్ళకు ఒక బొండ వేసారు. వాళ్ళు తప్పించుకోకపోకుండా కాళ్ళకు ఒక బొండ వేసి, బండ కాదు బొండ బిగించారు తప్పించుకోపోకుండా. వాళ్ళని చెరసాలలో వేశారు. ఎందుకు చెరసాలలో వేయబడ్డారు వాళ్ళు? యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించినందుకు కదా. యేసుక్రీస్తు నామాన్ని మోసుకొని పోయినందుకే వాళ్ళు దెబ్బలు తిన్నారు. చాలా కఠినమైన దెబ్బలు తింటారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? మనం దెబ్బలు తిన్నాం అనుకోండి, ఎక్కడైనా మనం ప్రార్థన పెడుతున్నప్పుడు అడగచ్చు, రే ఎందుకు ప్రార్థన పెట్టారు అని తిట్టింది అనుకోండి, మనల్ని మైండ్లో తిరుగుతుంది, ఎందుకంటే ప్రార్థన పెట్టుకుంటే ఆడొచ్చి తిట్టే, ఇదే మైండ్లో ఉంటుంది కదా. ఎక్కడ సువార్త చెప్పాక అరే మత ప్రచారం చేస్తామని వచ్చి గలవట్టుకోండి అనుకోండి, అబ్బా సువార్త కోసం నాకు ఒక మంచి భాగ్యం దొరికింది, దేవుని కోసం హింసించబడ్డాం అని మనం అనుకో, ఏమంటాం తెలుసా? ఈ గాడి గలవట్టినది అని ఇదే ఆలోచిస్తాం, లేదా ఇదే ఆలోచిస్తాం. మన మైండ్ మొత్తం ఎదురుగుతుంది. ఆ తిట్టినని ప్రభుని స్తుతించాం, ఆడి గల్లబట్టినని దేవుని మహేపరచాం, దానికోసమే ఏడుస్తాం మనం. ఇట్లెందుకు గిట్లెందుకు జరిగి ఏడుస్తాం. కానీ పౌలు శీలాలు ఏం చేస్తారు తెలుసా? దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుంది. ఎంత బాగుంది కదా. ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మహాభూకంపం కలిగింది. ఆ భూకంపం కలగడం ద్వారా ఆ జైలు పునాదులు వరకే, ఆ జైలున్న తలుపులన్నీ తెరవబడ్డాయి. ఆ ఖైదీలందరికీ వేసిన సంఖ్యలు ఉన్నాయి కదా, సంఖ్యలు ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. ఇప్పుడు జైలు పునాదులు వనికి, జైలు తలుపులు అనేది తెరుచుకుని సంఖ్యలన్నీ ఊడిపోతే ఖైదీలందరూ ఉంటారు అక్కడ? ఉంటారు, అందరూ మారిపోతారు కదా. అప్పుడు కాపలా కాసే ఒక సైనికుడు ఉన్నాడు అక్కడ, జైలు అధికారి అక్కడ ఉన్నాడు, కాపలా కాసేవాడు. అబ్బా పెద్ద భూకంపం వచ్చిందిరా, తలుపులను తెరుచుకున్నాయి, సంఖ్యలన్నీ ఊడిపోయినాయి, వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టుంటారు. వాళ్ళందరూ నేను వాళ్ళందరినీ సరిగ్గా చూసుకోలేదు కాబట్టి, నేను కాపలా సరిగ్గా రాలేదు కాబట్టి నన్ను చంపేస్తారు అనుకొని, ఈ ఆలోచించే బదులు నేనే చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి కత్తి దూసుకొని చావడానికి ప్రయత్నం చేసిండు. ఎవరు? జైలు అధికారి. అప్పుడు పౌలు శీలాలు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? అయ్యా నువ్వు చంపుకోవద్దు, మేము ఎక్కడికి పోలా, నువ్వు చంపుకోవద్దు, మేము ఎక్కడికి పోలా, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పగానే ఈ జైలు అధికారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. ఎవరి దగ్గరికి? పౌలు శీల గారి దగ్గరికి వెళ్ళి, అయ్యలారా నేనేం చేయాలి ఇప్పుడు అనంగా, అప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఆ జైలు అధికారి వచ్చి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలని చెప్పగానే వీళ్ళు అన్నారు, ప్రభు అయిన యేసునందు, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అని చెప్పి ఆయన యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఆయనకు, ఆయన ఇంటి వారందరికీ కూడా రక్షణ వాక్యాన్ని, సువార్త వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ గడియలోనే ఏం జరిగిందంట? జైలు అధికారి అతని ఇంటి వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? రక్షించబడి బాప్తిజం పొందుకున్నారు. నిజంగా చూడండి, ప్రభుత్వ అధికారి అతడు రక్షించబడ్డం మాత్రమే కాదు, తన కుటుంబం కూడా రక్షించబడింది. తినండి, సువార్త ఎంత కఠినాత్ములైనా మార్చగలదు. నిజం.
ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనం నమ్మకంగా సువార్త ప్రకటించామనుకోండి, మన ముందు ఎంత కఠినమైనా పర్వాలేదు, ఎంత మొండివారైనా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా దూషించేవారైనా పర్వాలేదు, క్రైస్తవ్యాన్ని ఎంతగా తూలనాడవాళ్ళైనా పర్వాలేదు, మనం నమ్మకంగా సువార్త ప్రకటించినప్పుడు దేవుడు తన సంకల్పం ద్వారా ఏదో ఒక దినాన కఠిన హృదయాలను ఖచ్చితంగా మార్చుకుంటాడు. మీరు చూడండి, మనకు ఏ హోదా లేదు, ఏ యోగ్యత లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఆయన సువార్త ద్వారా, ఆయన సర్వభౌమ కృప ద్వారా ఆయన మనల్ని రక్షించలేదు. మనకున్న అర్హతలను బట్టి మనల్ని రక్షించలా, కేవలం తన కృప ద్వారా మనల్ని రక్షించాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోదు. మూడవ సంఘటన మనం చూద్దాం, మూడవ నమూనాను చూద్దాం. ఇది మూడవ నమూనా. ఈ మూడవ పాఠాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం రండి. పౌలు శీలలు సువార్త కోసం దెబ్బలు తిన్నారు. వినండి, సువార్త కోసం పౌలు గారు శీల ఇద్దరు దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిని వాళ్ళు ఎందులో వేయబడ్డారు? చెరసాల్లో వేయబడ్డారు కదా. చెరసాల్లో వేయబడినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఎందుకు జరిగిందని చింతించకుండా ప్రార్థించారు, స్తుతించారు కదా, పాటలు పాడారు కదా, పాటలు పాడారు. వాళ్ళకి అవకాశం దొరకగానే వాళ్ళు సువార్త ప్రకటించారండి. సువార్త ప్రకటించారు. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మనకు శ్రమలు ఎన్ని కలిగిన, బాధలు ఎన్ని కలిగిన, మన శ్రమలు, మన బాధలు, మన హింసలు ఎప్పుడూ సువార్తకు అడ్డానికి కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనకు వచ్చిన శ్రమలు ఏది సువార్తను ఆపలేదు. దేవుడు తన సువార్తను వ్యాపింపజేసి తన ప్రజలను, తన సంఘాన్ని ఆయన బలపరుచుకుంటాడు. మీకు ఇంకో మాట చెప్తాను, తన సంఘాన్ని దేవుడు బలపరచడానికి, తన ప్రజలను దేవుడు బలపరచడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమలను, హింసలను అనుమతిస్తాడు. శ్రమలను, హింసలను అనుమతిస్తాడు. మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటో తెలుసా? శ్రమలు, హింసలు క్రైస్తవ జీవితంలో భాగం. దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి నాకు శ్రమలు రావు, కష్టాలు రావు, నేను సుఖంగా బతుకుతా, మేడల మిద్దలు కట్టుకుని ఐశ్వర్యవంతం అవుతా. లేదు, మన మూర్ఖత్వం. లోకం ఆయన ద్వేషించింది, మనం ఆయనకు చెందిన వారం కాబట్టి లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మాత్రమే తన సంఘాన్ని స్థాపించాడు, దాన్ని కొనసాగించేవాడని కూడా గుర్తుంచుకోవాలి. శ్రమల నుంచి వచ్చిన, బాధల నుంచి వచ్చిన సంఘాన్ని స్థాపించింది ఎవరు? దేవుడే. దాన్ని కొనసాగించేది ఎవరు? దేవుడే. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అయితే ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ సంఘం సువార్త ఆధారంగా ఉండాలి, బైబిల్ బోధకు కట్టుబడి ఉండాలి, క్రీస్తు కోసం శ్రమలైన, బాధలైన, హింసలైన అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఈ పత్రికను పౌలు గారు రాయడానికి గల ఉద్దేశం ఏంటి? వినండి, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 7 కారణాలు ఉన్నాయి. పౌలు గారు ఈ ఫిలిప్పీ పత్రిక రాయడానికి 7 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, ఫిలిప్పీ సంఘం నుండి ఎపఫ్రోదితు వచ్చాడు కదా. ఎపఫ్రోదితు పౌలు గారికి సహాయంగా వచ్చాడు కదా. ఎపఫ్రోదితు ద్వారా ఫిలిప్పీ సంఘం పౌలు గారికి ఆర్థిక సహాయాన్ని పంపించింది కదా. దానికి థ్యాంక్స్ చెప్పడానికి, థ్యాంక్ యూ సో మచ్, మీకు కృతజ్ఞతలు అని చెప్పడానికి ఆయన ఈ పత్రికను రాస్తున్నాడు. రెండవది, అప్డేట్ ఇవ్వడానికి. రెండవ కారణం ఏంటంటే, నేను జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ సువార్త కొనసాగడం, సువార్త అందించబడ్డం మాత్రం ఆగలేదు అని అప్డేట్ ఇవ్వడానికి ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు. మూడవ కారణం ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి. ఆయన వినయం, ఆయన మనస్సును మనం మన జీవితంలో కలిగి ఉండాలి అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు. నాలుగో కారణం ఏంటంటే, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి,
యేసుక్రీస్తు ప్రభు వారి కోసం భయపడకుండా మీరు స్థిరంగా ఉండండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు యేసు ప్రభు నమ్మారు, ఆయన అందున్న ప్రజలు మీరు నిలకడగా ఉండండి అని వారిని ప్రోత్సహించడానికి ఈ పత్రికను రాశాడు. ఐదవ కారణం ఏంటంటే, కొంతమంది యూదా మతానికి చెందిన వాళ్ళు వస్తారు, అంటే క్షమించండి, యూదా మత ఆచారాలను పాటించమని చెప్పేవాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళు కుక్కలు, ఇట్లా అంటారు, వాళ్ళ కుక్కలు, శిలువకు శత్రువులు, జాగ్రత్త, వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడానికి అని పత్రిక రాశాడు. ఆరవ కారణం ఏం చెప్పాడంటే, సంఘంలో కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. కొంతమంది మధ్యలో వ్యతిరేకతలు ఉన్నాయి. కొంతమందికి పడట్లేదు, ఒకరంటే ఒకరికి పడట్లేదు. మీ మధ్యలో కొంతమందికి వ్యతిరేకతలు ఉన్నాయి. అయితే వాటిని తొలగించుకొని మీరు ఐక్యంగా ఉండండి అని చెప్పడానికి ఈ పత్రికను రాశాడు. ఏడవ కారణం ఏంటంటే, తిమోతి నా దగ్గర ఉన్నాడు, తిమోతిని మీ దగ్గరికి పంపించాలనుకుంటున్నాను. తిమోతి నాకు మంచి సహకారి, నా పనిలో దేవుని పరిచర్యలో మంచి సహకారి, ఆయన మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను. ఎపఫ్రొదితు మీరు పంపించారు కదా, ఎపఫ్రొదితు పౌలు గారి దగ్గరకు వచ్చినాక ఆయనకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం ద్వారా ఆయన చావంచు దాకా వెళ్ళొచ్చాడు. అమ్మ వినండి ప్లీజ్, అవి వినండి. చావంచు దాకా ఎపఫ్రొదితు వెళ్ళొచ్చాడు. ఈ విషయం ఫిలిప్పీ సంఘం తెలిసినాక పౌలు గారు ఏమంటారంటే, ఎపఫ్రొదితు వచ్చిండు నా దగ్గరికి, నాకు సహాయంగా పంపారు, సంతోషం. ఆయన తనకు కలిగిన రోగం ద్వారా చావు దగ్గర దాకా వెళ్ళొచ్చిండు, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పడానికి ఈ పత్రికను రాశాడు. తిమోతిని, ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపిస్తానని హామీ ఇవ్వడానికి ఆయన పత్రికను రాశాడు. ఇవి 7 కారణాలు. ఒక మాట నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను, ఏంటంటే, మనము యేసుక్రీస్తులో ఉన్నాం. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం యేసుక్రీస్తులో ఉన్నాం, దాన్ని బట్టి సంతోషిద్దాం. నిజంగా పౌలు గారు ఉన్నారండి, సువార్త కోసం యేసుక్రీస్తు వారి నామం నిమిత్తం ఆయనకు సంభవించిన శ్రమలు ఇన్ని అన్ని కాదు, చాలా శ్రమలు అనుభవిస్తున్నాడు, చాలా కష్టాలు గుండా వెళ్తున్నాడు. అటువంటి ఆయన ఎవరిని బట్టి సంతోషంగా ఉన్నాడు? యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు వారి యొక్క సంతోషం, ఆయన ద్వారా కలిగిన ఆనందమైన హృదయాన్ని ఏలుతూ ఉంది. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు, జైలు బయట ఉన్న వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి. మనం ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దండి. మన సంతోషం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులోనే ఉంది. మన పనిలో కాదు ప్లీజ్, మన ఉద్యోగంలో కాదు మనకున్న సంతోషం, మనకున్న ఆస్తులో కాదు, మనకున్న జ్ఞానంలో కాదు, మనకున్న చదువులో కాదు, ఎంత సంపాదిస్తున్నామనే దాంట్లో కూడా కాదు. మనకున్న సంతోషం శాశ్వతమైన సంతోషం, చెదరని సంతోషం, ఆ బాడబారని ఆనందం ఎక్కడుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువులోనే. ఆనందం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. సంతోషం, ఆనందం అనే పదాలు మనం పర్యాయ పదాలుగా ఆలోచిస్తే 17 సార్లు ఈ ఫిలిప్పీ పత్రికలో మనకు కనిపిస్తాయి. జాయ్, రిజాయిస్, ఈ పదాలు మనకి 17 సార్లు మనం ఈ పత్రికలో చూడవచ్చు. ఒక మాట నేను ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాను. క్రైస్తవ ఆనందం పరిస్థితులను బట్టి రాదు. ఎవరిని బట్టి వస్తుంది? మరి క్రీస్తుని బట్టి మాత్రమే మనకు ఆనందం వస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని పదే ఏమని చెప్తున్నాడు? ఆనందించండి. అట్లా చెప్తాను, ఆనందించ. మనమందరం దేవుని పిల్లలం కదా, మనమందరం మన రక్తంలో కడగబడిన ప్రజలం కదా. వినండి, ఈ క్రైస్తవులకు ఆనందం వేరే దాంట్లో లేదు, యేసుక్రీస్తులో ఉంది. ఆనందం యేసుక్రీస్తు ప్రభువే. మనకున్న ఆనందం పరిస్థితులను బట్టి రాదు. వస్తుంది అంటారా? మనకు అన్ని బాగున్నప్పుడు సంతోషించడం కాదు ఇది. ఆ సంతోషంగానే కాదు. మరి అన్ని పోయినప్పుడు ఏడుస్తాం, అన్ని బాగున్నప్పుడు సంతోషిస్తాం, అన్ని పోయినప్పుడు
ఏడుస్తాం. అది ఒకటి. యేసు క్రీస్తు ప్రభువులో మనకు దొరికిన ఆనందం అన్ని ఉన్నప్పుడు ఉంటుంది, అది లేనప్పుడు కూడా ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఒక ఆయన అంటాడు, విలియం వాండర్ హెవెన్ అనే వ్యక్తి ఇలా అంటాడు, ఆనందం అంటే శ్రమలు కనుమరుగైపోవడం కాదు, ఆనందం అంటే క్రీస్తుని కలిగి ఉండడం. ఎంత బాగుంది కదా. క్రీస్తుని కలిగి ఉండడమే మన ఆనందం, మన సంతోషం. క్రీస్తు అను నామం మనకి ఈ పత్రికల్లో 37 సార్లు కనిపిస్తుందండి. 37 టైమ్స్, 37 సార్లు క్రీస్తు అను నామం మనకు కనిపిస్తుంది. ఈ పత్రికకు క్రీస్తే కేంద్ర బిందువు. అయితే మనం గమనిద్దాం, ఈ పత్రికకు మాత్రమే కాదు, క్రైస్తవ జీవితానికి ఎవరు కేంద్ర బిందువు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కేంద్ర బిందువు. ఆయన తప్ప మన కేంద్రంగా ఉండాల్సిన హక్కు ఇంకొక దానికి, వేరే వాటికి లేవు. మనం గుర్తుంచుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక యేసుక్రీస్తు ప్రజల గురించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక యేసుక్రీస్తు సువార్త సహవాసంలో ఉన్న వ్యక్తుల గురించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక యేసుక్రీస్తునందు సంతృప్తి పొందుతున్న వ్యక్తుల గురించి. ఒక కామెంటేటర్ ఏమంటాడంటే, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని రేకెత్తిస్తుంది. అదేంటంటే అది యేసుక్రీస్తు ఆనందం అంటాడు ఆయన. యేసుక్రీస్తు వచ్చే ఆనందం అంటాడు ఆయన. జీవితంలో ఉన్న చీకటి ప్రదేశాల్లో యేసుక్రీస్తునందు ఉన్న ఆనందం ఉద్భవిస్తుంది అని చెప్తాడు ఆయన. ఇది క్రీస్తులో ఉన్న వారికి, సువార్త సహవాసంలో భాగస్వాములుగా కలిసి నిలబడే వారికి అందుబాటులో ఉంటుంది. ఏది? యేసుక్రీస్తు ఆనందం. అదే ఆనందం. ఈ పత్రికను ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్లో ఒక పేరు ఉంది దీనికి. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంగ్లీష్లో ఉన్న పేరు ఇలా ఉంటుంది, అప్రైజల్ ఆఫ్ జాయ్. ఫిలిప్పీ పత్రికను ఏమని పిలుస్తారంటే అప్రైజల్ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు. ఈ పత్రిక ఆనందం అని చెప్పొచ్చు, ఆనందం అనే పత్రిక అని చెప్పొచ్చు. ఈ పత్రిక ఫిలిప్పీ పత్రిక. ఎందుకో తెలుసా? ఎన్ని కష్టాలున్నా యేసుక్రీస్తులో ఆనందించండి. ఇంకో మాటలు చెప్పాలంటే, మనకి లోకంలో ఎన్నున్నా ఆయన లేకపోతే ఆనందం మనకి ఎక్కడ కూడా దొరకదు. నేను కొన్ని విషయాలతో మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాడు. సమస్యలు మనల్ని ఎన్ని చుట్టుముట్టినా, వినండి ప్లీజ్ వినండి, సమస్యలు మనల్ని ఎన్ని చుట్టుముట్టినా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవడంలో, ఆయన యందు నిలవడంలో, ఆయన సార్వభౌమత్యాన్ని విశ్వాసించడంలో మనం ఆనందం పొందాలి, సంతృప్తిని పొందాలి. సంఘంలో ఒకరికొకరం పట్టించుకోవడంలో మనము ఈ యేసు ప్రభు వారు అందించిన ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. ఈ ఆనందం దీన్ని ఎప్పుడు అనుభవించగలుగుతామనంటే బాగా సంపాదించినప్పుడు కాదు. సంఘంలో ప్రతి ఒక్కరిని మనం పట్టించుకుంటాం చూడండి, ప్రతి ఒక్కరి జీవితం గురించి మనము శ్రద్ధ తీసుకుంటాం చూడండి, ఆనందాన్ని మనం బాగా అనుభవించగలుగుతాం. ఆనందాన్ని మనం అనుభవించడం మాత్రమే కాదు, సంఘంలో కూడా ఇతరులకు పంచగలుగుతాం. మీరు గుర్తుంచుకోవడం ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం హింసలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు తన మహిమ కోసం మనల్ని రూపొందిస్తున్నాడు అని మనం గుర్తించి దేవుని ప్లాన్స్ని, దేవుని ప్రణాళికల్ని, దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా నమ్మాలి. ఇక్కడ ఫిలిప్ గారు పౌలు గారు కష్టంలో ఉన్నారన్న సంగతి తెలుసుకునే ఫిలిప్పీ సంఘం ఎపఫ్రోదితు ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని పంపించింది. ఎవరికి? పౌలు గారికి. ఆర్థిక సహాయం ద్వారా ఆయన సువార్త ప్రకటించగలిగాడు, ఆయన పోషించబడగలిగినాడు. నా మాట అర్థమవుతున్నాయా? అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుని సువార్త పనికి, దేవుని యొక్క సంఘం పనికి మనం ధారాళంగా ఇవ్వడంలో మనం యేసుక్రీస్తు ప్రభువులో మనం పొందుకున్న శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం చూపించగలం. నాకు యేసు ప్రభువులో
ఎవ్వరు నా నుండి తీసేయాలని ఆనందం ఉంది నా దగ్గర. నాకు యేసుక్రీస్తు ప్రభువులో ఎవ్వరు నా నుండి దొంగలించాలని సంతోషం ఉంది అనేది ఎక్కడ రుజువు చేయగలుగుతాం మనం? దేవుని సువార్త పనికి మనం ధారాళంగా ఇచ్చినప్పుడు, దేవుని సంఘం పనికి మనం ధారాళంగా ఇచ్చినప్పుడు, నేను ఆయనలో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, నాకు ఆయనకు మించిన ఆనందం, ఆయనకు మించిన సంతోషం ఇంకొకటి లేదన్న విషయాన్ని మనం తెలియజేయగలుగుతాం. ఆలోచించండి. మీరు రేపు మాపు మీ నుండి వెళ్ళిపోయే ఈ లోక సంబంధమైన సంతోషాన్ని కలిగి ఉన్నారా? ఈ లోకాన్ని విడిచిన యుగ యుగాలు మీతో ఉండే ఆ జీవం కలిగిన ఆనందాన్ని కలిగి ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ ఆనందాన్ని ఎవరు పడితే వాళ్ళు కాదు పొందుకోవడం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన నన్ను సమాధాన పరుచుకున్నాడు, ఆయన నాకు తన నీతిని ఆపాదించాడు, ఆయన తన రాజ్యంలో నాకు పౌరసత్వాన్ని అనుగ్రహించాడు, ఆయన నా సమాధానం లేని నా జీవితంలో, నెమ్మది లేని నా జీవితంలో ఎప్పటికీ చెదిరిపోని తన ఆనందాన్ని ఉంచాడు అని ఎవరైతే నమ్మి ఆయన సంఘంలోకి చేర్చబడ్డారు, ఇదిగో వాళ్ళు ఈ ఆనందాన్ని అనుభవించగలుగుతారు, వాళ్ళు ఈ ఆనందాన్ని పొందుకోగలుగుతారు. ఈ ఆనందం ఉందా? ఈ శక్తి కలిగిన ఈ వాడబారిన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన దృష్టించుతాం. అందరం కళ్ళ మూసుకున్నాం, ప్రార్థనపై దృష్టించుతాం.